రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న మరో 8 మందిని గుర్తించారు. మొత్తం 25 మంది నిందితులను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇక ఈ కేసులో నైజీరియన్స్ పై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. నైజీరియన్స్ కోసం గాలిస్తున్నారు. మత్తు పదార్థాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. గత 4 రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన డెకాయ్ ఆపరేషన్ లో 14 మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కన్స్యూమర్స్ తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి భాయ్ బచ్చా ఆగయా కోడ్తో పాత నేరస్తుడు సందీప్ గంజాయి విక్రయిస్తున్నాడు. మొత్తం 100 మందితో సందీప్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా 86 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ రావడంతో డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. మత్తు పదార్థాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ ఫెడ్లర్తో పాటు డ్రగ్స్ వినియోగించేటటువంటి కన్జ్యూమర్ల మీద కూడా నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వారిని అదుపులోకి తీసుకుంటూ ఉంది. అయితే హైదరాబాద్లోకి డ్రగ్స్ ఇతర ప్రాంతాల నుంచి సప్లై అవుతుందంటూ కూడా సమాచారం మేరకు ఎప్పటికప్పుడు నిఘాను పటిష్టం చేయడంతో పాటు ఫెడ్లర్లకు సంబంధించినటువంటి కదలికల మీద కూడా నిఘా ఉంచి వారిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపుతోంది. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో 3 రోజుల క్రితం ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రధానంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి పాత నేరస్తుడు సందీప్ గంజాయి తీసుకుని హైదరాబాద్లో విక్రయించేందుకు యత్నిస్తున్నాడన్న సమాచారం మేరకు అతని మీద నిఘా ఉంచారు. ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో 100 మంది సభ్యులను యాడ్ చేసి వారికి గంజాయి విక్రయిస్తున్నట్టుగా ఈగల్ టీం గుర్తించింది. అయితే కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఈ గంజాయి విక్రయిస్తున్నట్టుగా ఈగల్ టీం గుర్తించినటువంటి నేపథ్యంలో అయితే ఒక డెకాయ్ ఆపరేషన్ను ఈగల్ టీం నిర్వహించింది. ఇందులో భాగంగానే గత 3 రోజుల క్రితం నిర్వహించినటువంటి డెకాయ్ ఆపరేషన్లో 14 మంది గంజాయి వినియోగదారులు రెడ్ హ్యాండెడ్గా ఈగల్ టీంకు పట్టుబడ్డారు. సో అదే సమయంలో సందీప్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే సందీప్ పరారవుతున్నటువంటి నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి ఫోన్ ఈగల్ టీంకు లభ్యమైంది. అదే సమయంలో అతని ఫోన్ను విశ్లేషించినప్పుడు వాట్సాప్ గ్రూప్లో సుమారుగా 100 మంది కాంటాక్ట్స్ ఉన్నట్టుగా కూడా ఈగల్ టీం గుర్తించింది. అయితే అప్పటికే 14 మంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు కాబట్టి ఆ 14 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఆ 14 మందికి కూడా గంజాయి పాజిటివ్ వచ్చింది. అయితే తాజాగా ఆ గ్రూప్లో ఉండేటటువంటి మిగతా అందరి మీద కూడా నిఘా ఉంచినటువంటి ఈగల్ టీం వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంది. సుమారుగా 86 మందిని నిన్న ఈగల్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సో వారందరికీ కూడాను డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందరికీ కూడా గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. దీంతో వారందరినీ కూడా డి అడిక్షన్ సెంటర్లకు పంపించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే నిన్న పట్టుబడ్డటువంటి 86 మందిలో స్టూడెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే డెంటల్ డాక్టర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, రిలేషన్షిప్ మేనేజర్స్ కూడాను, ఇలా వివిధ రకాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ గ్రూప్లో ఉన్నట్టుగా ఇప్పటికే ఈగల్ టీం అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఎవరికీ అనుమానం రాకుండా ఆ వాట్సాప్ గ్రూప్లో బాయ్ బచ్చా ఆగయా అనేటటువంటి ఒక కోడ్ను ఏర్పాటు చేసుకుని ఆ కోడ్ ద్వారానే ఈ మొత్తం గంజాయికి సంబంధించినటువంటి విక్రయాలు కొనసాగిస్తున్నట్టుగా ఈగల్ టీం గుర్తించింది. అయితే బాయ్ బచ్చా ఆగయా అనే ఒక కోడ్ ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టగానే మహారాష్ట్ర నుంచి తాను గంజాయి తీసుకుని హైదరాబాద్ వస్తూ ఉన్నాను, తాను పలానా లొకేషన్లో ఉంటాను, వచ్చి గంజాయి తీసుకోవచ్చు అంటూ కూడా ఒక కోడ్ లాంగ్వేజ్లో సందీప్ ఆ యొక్క గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి ఈగల్ టీం అధికారులు అయితే సందీప్ మెసేజ్ చేసినట్టుగానే తమకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్నటువంటి కొన్ని టూల్స్ సహకారంతో వాట్సాప్ గ్రూప్లో బాయ్ బచ్చా ఆగయా అంటూ కూడా ఇటు ఈగల్ టీం అధికారులు ఒక మెసేజ్ను ఫ్లాష్ చేశారు. దీంతో వచ్చింది సందీపే అనుకుని చాలా మంది కూడా గంజాయి కొనుగోలు చేయడానికి లొకేషన్కి వచ్చారు. దీంతో గచ్చిబౌలిలో 14 మంది రెడ్ హ్యాండ్గా పట్టుకోవడంతో పాటు సందీప్ మొబైల్ ఫోన్ను విశ్లేషించినప్పుడు మరొక 86 మందికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియడంతో ఆ 86 మందిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని వారందరికీ కూడా టెస్టులు నిర్వహించారు. అందరికీ కూడా పాజిటివ్ రావడంతో డి అడిక్షన్ సెంటర్లకు పంపించారు. సో మొత్తానికి ఇటు ఈగల్ టీం అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఎక్కడా కూడా డ్రగ్స్ వినియోగం కావచ్చు, గంజాయికి సంబంధించిన వినియోగం జరిగితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఈగల్ టీం అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఒకసారి కన్నా ఎక్కువ సార్లు గంజాయి సేవిస్తూ లేకపోతే మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడితే వారి మీద కూడా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు జైలుకు పంపుతామంటూ ఇప్పటికే ఈగల్ టీం అధికారులు చెబుతూ ఉన్నారు. ఇదే కాకుండా హైదరాబాద్లో ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించినటువంటి సరఫరా లేకపోతే కన్జ్యూమ్ తెలిస్తే మాత్రం ఇక ఈగల్ టీం అధికారులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశారు. మరొకవైపు ఒక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఈగల్ టీం ఇప్పటికే సిద్ధమైంది. సో మొత్తానికి హైదరాబాద్లో మత్తు పదార్థాల మీద ఈగల్ టీం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి మత్తు పదార్థాల మీద దృష్టి సారించడంతో పాటు ఎవరైతే ఫెడ్లర్లు ఉంటారో వారి మీద కూడా నిఘాను పటిష్టం చేస్తూ ఉన్నారు.
కెమెరా పర్సన్ దాస్తో కలిసి శశి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈగల్ ఆఫీస్ వద్ద నుంచి.